అయ్యా, రాష్ట్ర వ్యాప్తంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి అలాగే మున్సిపల్ కార్మికులకు సంబంధించి చాలా సమస్యలు అయితే ఉన్నాయి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కానీ ఇంతవరకు ప్రభుత్వం మా గురించి పట్టించుకోని పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పేసి కార్మికులు అయితే ఆరోపిస్తున్నారు. వాళ్ళని ఒకసారి అడిగే ప్రయత్నం సార్, మున్సిపల్ కార్మికులకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మున్సిపాలిటీలో ఒక్క సమస్య కాదండి, చాలా సమస్యలు ఉన్నాయి. మున్సిపల్ కార్మికుల కనీస వేతనం 26,000 ఇవ్వాలని గత ప్రభుత్వాన్ని కూడా కోరడం జరిగింది. అప్పుడు ఆ ప్రభుత్వం కూడా ఎలాంటి స్పందించలేదు. ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం అన్న మున్సిపల్ కార్మికుల కనీస వేతనం 26,000 ఇవ్వాలని, పిఎఫ్ ఈఎస్ఐ కట్ చేస్తున్నారు, అకౌంట్లో వేయాలని, చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళ ప్లేస్లో వాళ్ళ కుటుంబ వారసులకే ఉద్యోగం కల్పించాలని, ఇంకోటి చాలామంది మున్సిపాలిటీలో గత 10 సంవత్సరాల కింద తీసుకున్న మున్సిపాలిటీలో కార్మికులే ఉన్నారు. ఎక్కువ కార్మికులను కూడా నియమించాలని కోరుతున్నాం. తక్కువ మందితోనే ఉన్నారు కాబట్టి తక్కువ మందితోన గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీలు చేసిండ్రు కాబట్టి మున్సిపాలిటీకి భారం పెరిగింది, ఆదాయం పెరిగింది, కానీ మున్సిపల్ కార్మికుల కనీస వేతనాలు మాత్రం ఇవ్వడం లేదు. కాబట్టి మున్సిపల్ కార్మికుల కనీస వేతనం 26,000 ఇవ్వాలని ఈరోజు ఇందిరా పార్కు దగ్గర పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు వచ్చాం. ఈ ధర్నాలో ముఖ్యమంత్రి గారు ఈరోజు అసెంబ్లీ సమావేశంలో మున్సిపల్ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచి ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల లోపు మామూలు పర్మనెంట్ చేయాలని ముఖ్యంగా కోరుతున్నాం. సార్, గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి అంటే వాళ్ళ జీతాలు పెంచడం కానీ అట్లాంటివి చేస్తుంటారు. మరి మున్సిపాలిటీకి వచ్చేసరికి ఎంతో దారుణమైన అంటే చెత్తా చెదారం తీస్తూ అంటే అవమానకరంగా అనిపించినా కానీ మీరు పనిచేస్తూ ఉంటారు కదా, మరి మీ గురించి ఎందుకు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉందంటారు? సార్, మున్సిపాలిటీలో పనిచేసేది అట్టడుగు బలహీన వర్గానికి చెందిన వాళ్ళు, దళితులు, నిరుపేదలు. కాబట్టి ఈ ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప మున్సిపాలిటీ కార్మికుల బ్రతుకులు మాత్రం మారడం లేదు. ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వస్తే మీ అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని ఈ ప్రభుత్వం రాకముందు చెప్పారు. మాకు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు 1 సంవత్సరం అవుతుంది. కనీసం మమ్మల్ని రెగ్యులర్ చేయడం పక్కన పెడితే సార్, కనీసం 5 నెలలు 6 నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వేతనాలు అనేవి పెండింగ్లో ఉన్నాయి. చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి రంగాలలో ప్రజలకు సేవలు అందించే విషయంలో కీలకమైన పాత్ర మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ కార్మికులు పోషిస్తూ ఉన్నారు. కరోనా లాంటి మహమ్మారి సమయంలో కూడా మా ప్రాణాలను పణంగా పెట్టి నిరంతరం ప్రజలకి సేవలు అందించే విషయంలో ముందంజలో ఉన్నది ఎవరన్నానంటే అది మున్సిపల్ కార్మికులు మాత్రమే. మరి ఏసీలలో ఉండే వాళ్ళకి లక్షల జీతాలు ఇస్తూ ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఎమ్మెల్యేలకి, మంత్రులకి లక్షలలో జీతాలు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి తప్ప మున్సిపాలిటీ కార్మికులకు వచ్చేసరికి మరి కింది స్థాయిలో పనిచేసేటువంటి కార్మికులకు వేతనాలు ఇచ్చేసరికి మరి ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితి, డబ్బులు లేనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. వెంటనే ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కనుక మా సమస్యలు పరిష్కరించకపోతే ఇది ఆకలి మంటల పోరాటం. ఇది ఎవరో చెప్తే ఇక్కడికి మేము వచ్చి ధర్నా చేయడం లేదు. మా కుటుంబాలను పోషించుకోలేక ఇవాళ ఇచ్చే 16,000లో ఆబ్సెంట్స్ 4 రోజులు హెల్త్ బాగా లేకున్నా, ఫీవర్ వచ్చినా కూడా మాకు మరి పొద్దున్న లేసి మేము మోరీలు, మలమూత్రాలు అన్నీ కూడా తీస్తూ ఉంటాం. వర్షాకాలం సీజన్లో కూడా మాకు ఏదైనా వ్యాధులు వచ్చి మేము హాస్పిటల్లో ఉంటే కూడా మా వేతనాలు కోతలు విధిస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇతర ఉద్యోగస్తులాగా మమ్మల్ని పర్మనెంట్ చేయాలి, మా సమస్యలు పరిష్కరించాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని అరెస్టులు చేసినా, ఎంత దిగ్బంధం చేసినా, ఈ రోజు కూడా ఇక్కడికి వస్తున్నామంటే అందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా కూడా ఈ సమస్యలు మాత్రం మాకు తొందరలో రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేస్తాం. సీఎం ఇల్లు కొడంగల్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ముట్టడి కార్యక్రమం చేస్తామని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గత ప్రభుత్వానికి లేఖలు రాశారు, పత్రికలో స్టేట్మెంట్ ఇచ్చారు గత ప్రభుత్వం పైన. మరి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం అవుతుంది, మీ చేతిలో అధికారం ఉంది, మీరు ఎందుకు వేతనాలు పెంచట్లేదు, ఎందుకు పర్మనెంట్ చేయట్లేదు? కాబట్టి ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకొని మున్సిపల్ కార్మికులందరినీ కూడా వెంటనే పర్మనెంట్ చేయాలి. లేకపోతే మా కార్మికులకు కనీసం మేము మా పిల్లల్ని కూడా పోషించుకోలేకపోతా ఉన్నాం. ఇచ్చే 12,000, 13,000 జీతంలో మేము బ్రతకలేకపోతా ఉన్నాం. పిల్లలకు కూడా పోషించుకోలేకపోతా ఉన్నాం. పండుగల పూట కూడా మేము పస్తులుండి ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నాం. ప్రభుత్వ రంగంలో మీరు లక్షల రూపాయలు ఇచ్చే అటువంటి ఉద్యోగస్తులకు లక్షలలో జీతాలు ఇస్తూ ఉన్నారు. ఎవరు 4 గంటలకు వచ్చి పనిచేసేది ప్రభుత్వ రంగంలో?
కాబట్టి మరి మా శ్రమ అనేది ప్రభుత్వాలు గుర్తించట్లేదు. ఇప్పటికైనా మా శ్రమను గుర్తించి మాకు ఇచ్చిన హామీ మేరకు పర్మనెంట్ చేయాలా. మేమేం లక్షలు ఇవ్వమంటలేము, మేమేం ప్రభుత్వ ఆస్తులు అడుగుతలేము. మేము చేసేటువంటి పనికి తగ్గ కనీస వేతనం సుప్రీంకోర్టు జీవో ప్రకారం 26,000 ఇవ్వండి. పర్మనెంట్ ఎప్పుడు చేస్తారో మాకు స్పష్టమైన హామీ ఇచ్చి మీరు ఇచ్చిన హామీ మేరకు పర్మనెంట్ చేసి ఇతర ఉద్యోగస్తుల్లాగా మాకు రావాల్సిన హక్కులు అడుగుతున్నాం. మేమేం ప్రభుత్వంతో ఆస్తులు అడుగుతలేం. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించాలి. లేకపోతే సెక్రటరియట్ ముట్టడి చేస్తాం. కొడంగల్లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇళ్ల ముట్టడి కార్యక్రమం చేస్తాం. అవసరమైతే విధులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బహిష్కరించి మీతో పోరాటం చేస్తాం. మీ మెడలు వంచేంత వరకు పోరాటం చేస్తాం తప్ప ఇక మా కడుపులు ఇక బానిసలాగా మేము బ్రతకలేము. తాడో పేడో తేల్చుకోవడానికే ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి ఖబర్దార్ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నాం. డిమాండ్తో పాటు తొందరలో మా సమస్యలు పరిష్కారం కాకపోతే గత ప్రభుత్వంపై ఎట్లా అయితే పోరాటాలు చేసి ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి పోరాటం చేశామో మీ ప్రభుత్వం కూడా ఆందోళన కార్యక్రమాలు వ్యతిరేకమైన పోరాటాలు చేపడతామని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.